అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బాలనగర్. అసలు ఏంటి ఏ సమస్యతో మీరు వచ్చారు? ప్రజాపాలన అప్లికేషన్ నేను మార్చి 13కి అప్లై చేశాను. ఇంతవరకు ఏమీ రిజల్ట్ రాలేదు. నాకు కరెంట్ బిల్లు కూడా 800, 900 వస్తుంది. నాకు ఒంటరి మహిళల పింఛన్ వస్తుంది. మా హస్బెండ్ లేరు, నేను మా అమ్మగారి దగ్గర ఉంటాను. డబుల్ బెడ్రూమ్ హోప్తో చాలా కాలం నుండి బతుకుతున్నా. 2016 నుండి అప్లై చేశాను. ఇంతవరకు ఇల్లు లేదు. రెంటు 10,000 వరకు కట్టుకుంటున్నాం. మమ్మీ నేను సగం సగం కట్టుకుంటూ వస్తున్నాం అనమాట. అది ప్రాబ్లం. సరే గ్యాస్ బిల్లు అయినా 500 అవుతుందంటే అది కూడా అవ్వలేదు. సబ్సిడీ వస్తుంది అన్నారు కదా, అది కూడా అవ్వలేదు. కరెంట్ బిల్ అయితే 800, 900 టూ మచ్గా వస్తుంది. ఏం అవ్వలేదు. ఇంకోటి బస్సు టికెట్ ఫ్రీ అన్నారు, ఇంతవరకు సీట్ దొరకట్లేదు. జాబ్కి వెళ్ళి రావాలంటే చాలా ప్రాణం పోతుంది. అసలు బస్సులు ఫుల్. ఆడవాళ్ళకి ఎవరైనా అంత తొందరగా స్వతంత్రం ఇచ్చింది? అందరూ వదిలేసి బస్సులో తిరుగుతున్నారు. ఎవరు చెప్పమన్నారు ఫ్రీ టికెట్ ఏమని? అనేటప్పుడు జెంట్స్కి ఒక బస్సు, లేడీస్కి ఒక బస్సు ఏమని చెప్పండి. ఎంత ఘోరంగా ఉంది తెలుసా? ప్రాబ్లం రేవంత్ రెడ్డి అన్న దగ్గరే ఉంది. లేడీస్కి ఫ్రీడమ్ ఇవ్వకూడదు. లేడీస్కి ఫ్రీడమ్ అంటే బస్సు ఫ్రీ అనగానే ఇంట్లో తక్కువ, ఇప్పుడు చార్మినార్లో ఎక్కువ ఉంటున్నారు తెలుసా? ఎందుకట్లా? ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఇప్పుడు తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు బస్సులో లేడీస్. వాళ్ళ వల్ల మాకు సీట్ దొరకట్లేదు. ఇంతమంది జాబ్ వెళ్ళే వాళ్ళే బస్సులో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎక్కేవాళ్ళు. జాబ్లో ఉండేటోళ్ళు మార్నింగ్ తిరుగుతారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిరుగుతారు. ఫ్రీ టైం ఉన్న వాళ్ళకి మరి సీట్లు ఎక్కువ వేయాలి, మళ్ళీ బస్సులు ఎక్స్ట్రా వేయాలి. ఫ్రీ అన్నారు కదా, ఇలాంటి వాళ్ళు కూడా నిలబడుతున్నారు. ఇప్పుడు బస్సులు ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా. ఎక్కడ మోకాళ్ళ నొప్పులతో నిలబడలేకపోతున్నాం. అయినా సీట్ ఇయ్యరు. అడగలేమా మీరు? నాకు ప్రాబ్లం ఉంది అంటే మాకేం తెలుసు, ముందు వచ్చి ఎక్కడ ఉంటివి అట్లా చెప్తారు బస్సులలో. ఇయ్యరు, సీట్ అయితే ఇయ్యరు. అసలు బాగుందంటారా మరి మీ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్? మాకు ఫ్రీ టికెట్ అంటే మేము ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్ళి మాకైతే బాగాలేదు. బాగాలేదు అని అంటారు. అయితే పథకం చాలా తీసేయాలా అంటే అది రోజు డ్యూటీ చేసుకున్న వాళ్ళకి అవసరము. ఇంటి అడ్రస్ కూడా ఇస్తాను. ఐ డోంట్ కేర్. భయపడే మహిళ మాత్రం కాదు. చావని వచ్చిందనుకో ఆ దేవుడి చేతిలో ఉంటది. సో చెప్పండి అసలు ఫైనల్ గా ఇప్పుడు ఇంత ఫైర్ ఎందుకు అవుతున్నారు? ఇంత ఫైర్ నా జిరాక్స్ అంటే అర్థం కాలేదు. ప్రజాపాలన ఆఫీసు లోపలికి 2 కిలోమీటర్లు వెళ్ళాను. ఆడ వెళ్ళాక ప్రజాపాలన అప్లికేషన్ తీసుకోవట్లేదు, మీ ఏరియాలో తీసుకుంటారని మొక్క మీద కొట్టాడు. తర్వాత ఇంకో మేడం దగ్గరికి వెళ్ళాను. ఈ జిరాక్స్ మళ్ళీ ఒకసారి ఇవ్వండి, ఈ ఫామ్తో పాటు పెట్టి ఇవ్వండి అనేది. ఆమె కూడా సరిగ్గా మాట్లాడలేదు, కోపంగానే మాట్లాడింది. ఇంత పెద్ద లైన్లో నిలబడ్డాక దగ్గరికి వెళ్ళాక 1 సెకండ్లో సమాధానం చెప్పేశారు. ఎలా కనిపిస్తున్నాం మేము? ఇంట్లో పని పాట జాబ్ పిల్లలు అందరిని వదిలేసి వచ్చాం కదా, జస్ట్ ఎందుకు వచ్చాము? ఒక హోప్తోనే వచ్చాం కదా. ఆయన 6 పథకాలు అప్పుడు చేస్తే ఇంతమంది మహిళలు ముస్లిమ్స్ ఎందుకు వస్తారు బయటికి? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన 6 పథకాల్లో ఏం చేశాడు? ఒక్కటి చేశాడు, బస్సు ఫ్రీ. ఏది మీకు తుమ్కు ఆ రहा పింఛన్ మేడం? आपको आ रहा పింఛన్ 2500 మేడం? आपको आ रहा 2500? ఏది బాగా మేకప్ కొట్టుకొచ్చిందని కదా చెప్తే. బెస్ట్ 6 పథకాలలో ఒకటి కూడా రాలేదు ఇప్పటి వరకు. బస్ అంటే మేము ఎక్కలేము మోకాళ్ళ నొప్పులతోటి. అది బస్ ఫ్రీ ఎవరికి లాభం ఉందో మాకు తెలియదు. ఇంకా 5 పథకాలలో మాకు ఒకటి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ తిరుగుతున్నాము, వస్తున్నాము, అప్లికేషన్ అంటున్నారు, జిరాక్స్లు అంటున్నారు. జిరాక్సులు తీసుకొని ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళండి, ఇచ్చేసారు కదా, వెళ్ళిపోండి, నిలబడొద్దని చెప్తున్నారు వాళ్ళు నిలబడొద్దు. నీకు ఒకటే చెప్తాను రేవంత్ రెడ్డి, ఎక్కడున్నా నువ్వు విను. అమెరికాకి వెళ్తావో లండన్కి వెళ్తావో వెళ్ళు, కానీ నువ్వు దిగిపో. అంటే ఆయన ఏదో టూర్కి వెళ్ళలేదమ్మా, ఆయన ఏదో బిజినెస్ పని మీద వెళ్ళారు కదా. ఏం బిజినెస్ తీసుకురావడానికి వెళ్ళారు కదా? సొంత బిజినెస్ ఏదైనా పెట్టుకుంటున్నాడా ఏంటి? కార్ల బిజినెస్ ఏదన్నా? మళ్ళీ మాకు డబ్బులు పంచలేదు, మరి ఆయనకు డబ్బులు లేవు అన్నప్పుడు అమెరికాకి ఎందుకు వెళ్ళాడు? చేతకన్నప్పుడు ఎందుకు సీఎం పథకం చెప్పాలి కదా. ఏదైనా మహిళలకి దగ్గర స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ప్రతి ఒక్కరికి చెప్పాలి కదా. ఓట్ల కోసం అంతగాని తిరిగారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. మళ్ళీ 6 పథకాలు ఎందుకు చేయట్లేదో చెప్పాలి కదా. గృహలక్ష్మి ఎక్కడ? మీరేదో 2500 ఇస్తారని మేము వెళ్ళి 50,000 అప్పు చేసాం బయట. ఇప్పుడు ఆయన ఇస్తారని చెప్పి మనం అప్పు చేయలేం కదమ్మా. అన్నప్పుడు మాట ఇవ్వకూడదు ఆయన మాట ఇవ్వకూడదు. మొత్తం తప్ప అయింది. 500 వస్తే మాకు ఏదో టాబ్లెట్లకు అదే అవుతుంది అనేసి కదా మేము ఆశపడి ఓట్లేసాము. ఇప్పుడు 500 ఇస్తా అన్నాడు కదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. మరి మాకు రేషన్ కార్డు ఉంది, పింఛన్ లేదు. కరెంటు ఫ్రీ అంటే అక్కడ పెట్టేమో దాంట్లో కాదు మేడం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అన్నాడు ఆయన. ఒకసారి వినండి, ఒంటరి మహిళలకి 4000 చేస్తా అన్నారు, వికలాంగులకి 6000 అన్నారు. ఇవన్నీ ఎక్కడ చెప్పండి, చూపించండి. ఎక్కడ అంటే లేదంటారు ఇవన్నీ? ఎక్కడ? మా పాపే ఉంది హ్యాండికాప్, 6000 రావట్లేదుగా. రావట్లేదు. నాకు ఒంటరి మహిళ, నాకు రావట్లేదు. చేసాం. అదే కేసీఆర్ అన్న ఏమి ఇచ్చాడో 4000 అదే వస్తుంది.
పాపకి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళలేదా? చాలాసార్లు వెళ్ళాం, మాకు రెస్పాన్స్ అవ్వలేదు. బయట పేపర్స్ తీసుకుని పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు. అంటే మహిళలకు అసలు ఏంటి అంటే మహిళలకే పెద్ద ప్రాధాన్యత ఇస్తారు. అసలు ఈయన ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేయట్లేదు, మహిళలకి న్యాయం చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. పటాన్చూరు బస్ స్టాండ్లో ఒక్క పోలీస్ కూడా లేదు. ప్రీవియస్ ఉండేనా? లేరు, మరి అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా లేదు. ప్రీవియస్లో ఉండే ఒక అతను ఉండేది, ఇప్పుడు లేడు. అంటే ఎందుకు ఆయన అంటే ఇప్పుడు సేఫ్టీ కోసం సెక్యూరిటీ టైప్లో ఎవరైనా ఉండాలి కదా అక్కడ. అంత పెద్ద పటాన్చూరు బస్ స్టాండ్లో నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. ఇంతవరకు ఒక పోలీస్ బందోబస్తు లేదు. మన లగేజ్ ఎత్తుకెళ్ళినా, మన ఏదైనా గోల్డ్ ఐటమ్ తీసుకెళ్ళిపోయినా, మన మీద అటాక్ అయినా కూడా అక్కడ కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఎగ్జాంపుల్కి పటాన్చూరు బస్ స్టాండ్కి ఒక్కరోజు వెళ్ళరమ్మని చెప్పండి, అక్కడ రద్దీ కానీ ఏది కానీ ఒక్క పోలీస్ బందోబస్తు కూడా లేదు. ఒక్కటి పోలీస్ బండి కూడా మనకి ఇంతకుముందు సౌండ్ వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు 12 వరకు. ఒక పోలీస్ బండి కూడా ఇప్పుడు తిరగట్లేదు. వాళ్ళు కూడా పని చేయట్లేదు. ఏ ప్రభుత్వం బాగుంది? మీరు కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఎందుకు కేసీఆర్? అంటే నాకు సేఫ్టీ అనిపించింది. లేడీస్ సేఫ్టీ ఈయన దృష్టిలో ముంచేసినట్టు అది. ఆయన చేసింది చేశాడు, ఆయన చేసింది ఆయనకే తెలుసు. ఆయన చేసినందుకు చాలా హైదరాబాద్ మెట్రో కానీ ఏది కానీ అభివృద్ధి అయింది. ఇంత నీట్గా ఉంది హరితవనం కానీ ఏది కూడా అంటే కేసీఆర్ వల్లనే. ఓకే, ఈయన వల్ల ఏం కాదండి. ఇంతవరకు ఏం రాలేదు. నేను వచ్చి 8 నెలలు 8 నెలలు అవుతుంది, టీవీలోనే కనిపించట్లేదు. మనుషులు ఏమన్నా అంటే అమెరికా, లండన్ అంటున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఊటీ కూడా వెళ్ళమని టికెట్ చూపిస్తా, వెళ్ళమని చెప్పు, టికెట్ చేపిస్తా. అంతే అంటారు. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళమని. జై హింద్.